హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ స్టైల్లో అయితే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ వేసుకున్న తర్వాత వీటెక్కిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అయితే ముందుగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చేప ముక్కలు అయితే చూడండి పక్కనైతే పెట్టేసుకున్నాం కదా. ఒక ప్లేట్లో అయితే వేసుకున్న తర్వాత అందులో సరిపడగా మన కూరలో వేసుకుంటామో ఎంత వేసుకుంటామో ఆ కారం అయితే వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కల్లుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు అయితే వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చేపల కూరలో కల్లుప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. సరిపడినంత పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే ఆయిల్ చూసారా, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలు ముందుగా కారం గట్ట కలుపుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకుని ఇలా సర్దుకున్న తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్నది ఒకసారి మూత ఇలా పెట్టేసుకుని కారం వేసుకుని ముందుగా వేసుకున్నాక ప్లేట్ కూడా కడిగి కారం కూడా వేసుకున్న తర్వాత చూడండి వాటర్ కూడా పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే మూత పెట్టుకుని ఒక ఉడికి వస్తుంది కదా. ఉడికొచ్చిన తర్వాత అయితే చక్కగా కలుపుకున్న చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చేత్తో కదపకుండా విధంగా కదుపుకున్న తర్వాత ఉడికొచ్చిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ముద్ద అయితే వేసుకుని ఇలా అయితే కొత్త కొత్తలా వేసుకోవాలి. వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.